విద్యుత్ సరఫరా అనగానే మన కళ్ళ ముందు మెదిలేవి పొడవైన తీగలు, ఊరి నిండా ఉండే స్తంభాలు, అడుగడుగునా కనిపించే ట్రాన్స్ఫార్మర్లు. కానీ రాబోయే రోజుల్లో ఈ తీగల కథ ముగిసిపోనుందట. అసలు ఏ రకమైన తీగలు లేకుండానే గాలిలో విద్యుత్ ప్రవహించే అద్భుతం సాకారం కాబోతోంది. శూన్యంలో సమాచార తరంగాలు ప్రయాణించినట్లే విద్యుత్ తరంగాలు కూడా గాలిలో ప్రయాణించేలా శాస్త్రవేత్తలు కొత్త దారులను కనిపెడుతున్నారు. లోకంలో తొలిసారి విద్యుత్ కేంద్రం మొదలైనప్పటి నుంచి మనం తీగలపైనే ఆధారపడుతూ ఉన్నాం. కానీ పెరుగుతున్న అవసరాలు, మారుతున్న కాలం ఈ పాత పద్ధతిని మార్చాలని కోరుకుంటున్నాయి. మరో 5 ఏళ్లలో లోకంలో విద్యుత్తో నడిచే పరికరాల సంఖ్య కోట్లకు చేరుతుందని అంచనా. వాటన్నింటికీ విడివిడిగా తీగలు అమర్చడం అంటే అది తలకు మించిన భారమే కదా. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తల చూపు గాలిలో విద్యుత్తును పంపే పద్ధతులపై పడిందట. ఇందులో ప్రధానంగా అయస్కాంత క్షేత్రాల సాయంతో శక్తిని బదిలీ చేసే పద్ధతులు ఉన్నాయి. మనం ఇప్పటికే వాడుతున్న వైర్లెస్ ఫోన్ ఛార్జర్లలో ఈ విద్యుత్ క్షేత్రాలే పనిచేస్తున్నాయి. కానీ అవి చాలా తక్కువ దూరానికి పరిమితమవుతూ ఉంటాయి. అయితే గొప్ప ఆవిష్కర్త నికోలా టెస్లా 130 ఏళ్ల క్రితమే సుదూర ప్రాంతాలకు తీగలు లేకుండానే విద్యుత్తును పంపాలని కలలుగన్నారట. భూమి వాతావరణాన్ని ఒక పెద్ద సర్క్యూట్ గా మార్చి లోకమంతా ఉచితంగా వెలుగులు నింపాలని ఆయన ఆశించారు. అప్పట్లో తగిన పరికరాలు లేకపోయినా నేడు ఆయన ఆలోచనలే మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తీగలు తెగిపడి ప్రాణాలు పోయే ప్రమాదం లేని లోకాన్ని టెస్లా ఆనాడే ఊహించారు. ఆ మేధావి అడుగుజాడల్లోనే నేటి పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో మనం వాడే ప్రతి వస్తువు తీగలు లేకుండానే గాలిలోని శక్తిని అందుకొని పనిచేస్తోంది. ఇది కేవలం ఊహ కాదు, త్వరలోనే మన కళ్ల ముందు కనిపించబోయే నిజం. స్తంభాలు లేని వీధులు, వైర్లు లేని ఇల్లు మనకు సరికొత్త అనుభూతినిస్తాయి. తీగలు లేకుండా విద్యుత్తును సుదూర ప్రాంతాలకు పంపడం అనేది ఇప్పుడు ప్రయోగాల నుండి ఆచరణలోనికి వస్తోంది. ఇందులో సూక్ష్మ తరంగాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. 60 ఏళ్ల క్రితమే కొందరు నిపుణులు మైక్రోవేవ్ తరంగాల సాయంతో ఒక చిన్న హెలికాప్టర్ ను గాలిలో ఎగరవేసి లోకాన్ని ఆశ్చర్యపరిచారు. తాజాగా ఫిన్లాండ్ లోని ఆల్టో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ విద్యుత్ ప్రసారంలో అద్భుతమైన పురోగతిని సాధించారు. విద్యుత్ క్షేత్రాల ద్వారా గాలిలో శక్తిని పంపవచ్చని వారు రుజువు చేశారు. అయస్కాంత యాంటీనాల మధ్య ఏర్పడే శక్తివంతమైన క్షేత్రం విద్యుత్తును ఒక చోటు నుండి మరొక చోటుకు సులభంగా చేరుస్తోంది. ఇక్కడ వింత ఏంటంటే ఈ పద్ధతిలో విద్యుత్ వృధా కూడా చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఫిన్నిష్ శాస్త్రవేత్తలు చూపిన విధానంలో ఎటువంటి వైర్ల సాయం లేకుండానే బల్బులు వెలగడం, పసిగట్టే పరికరాలు పనిచేయడం మనం చూడవచ్చు. ఒకవేళ ఈ పద్ధతి సుదూర ప్రాంతాలకు విస్తరిస్తే అంతరిక్షం నుండి కూడా మనం విద్యుత్తుని పొందవచ్చు. రోదశలో సూర్యరశ్మి తీవ్రత భూమి మీద కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అక్కడ పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ఎండ లభిస్తోంది. రోదశలోని సౌర ఫలకాల ద్వారా ఒడిసి పట్టిన శక్తిని తరంగాలుగా మార్చి భూమికి పంపవచ్చు. కింద ఉండే ప్రత్యేక యాంటీనాలు ఆ తరంగాలను అందుకొని తిరిగి విద్యుత్తుగా మారుస్తాయి. అక్కడ ఒక సౌర విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి చేసే శక్తి ఏడాది పాటు 10 లక్షల ఇళ్లకు సరిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. అంటే అడవులు, కొండలు దాటుకుంటూ తీగలు వేయాల్సిన అవసరం లేకుండానే మారుమూల గ్రామాలు సైతం కాంతులతో నిండిపోతాయి. ఈ తీగలేని విద్యుత్ వ్యవస్థ భవిష్యత్తులో మన పాత పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కాబోతోంది. అల్లిబిల్లిగా అల్లుకుపోయిన తీగలను తొలగించడం వల్ల నగరాల అందం కూడా పెరుగుతోంది కదా. ప్రమాదకరమైన విద్యుత్ తీగల నుండి మూగ జీవాలకు సైతం విముక్తి లభిస్తోంది. అగ్రరాజ్యాలు ఇప్పటికే ఈ దిశగా భారీగా నిధులు కూడా వెచ్చిస్తున్నాయి. తీగలేని విద్యుత్ వల్ల కలిగే లాభాలు అపారమైనవి. ముఖ్యంగా ఆసుపత్రులు, పరిశ్రమలు, ఇంధన కేంద్రాల్లో భద్రత అనేక రెట్లు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స అందించే పరికరాల చుట్టూ ఉండే వేలాడే కేబుల్లు, వైర్లను తొలగిస్తే వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా తగ్గుతోంది. అంతేకాదు గుండెకు అమర్చే పరికరాలకు లోపల బ్యాటరీ మార్చడానికి ఆపరేషన్ అవసరం లేకుండానే బయట నుండే తీగలేని పద్ధతిలో శక్తిని నింపవచ్చు. ఇంట్లో మనం వాడే ఫోన్లు, వాహనాలు, ఇతర విద్యుత్ వస్తువుల కోసం ఛార్జర్లు, పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఫోన్ ఛార్జింగ్ రంధ్రాలు కూడా అవసరం లేదు కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నీటిలో తడిసినా ఏమీ కాకుండా తయారు చేయవచ్చు. విద్యుత్ విమానాలు, డ్రోన్లకు గాలిలోనే వైర్లెస్ పద్ధతిలో శక్తిని అందించవచ్చు. దీనివల్ల అవి గంటల తరబడి కిందకు రాకుండా ఆకాశంలో విహరించగలవు. అయితే ఈ వ్యవస్థలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. తీగల్లేని విద్యుత్ కోసం అవసరమైన భారీ వ్యవస్థల ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే సాధారణ తీగతో పోలిస్తే తీగల్లేని పద్ధతిలో శక్తి ప్రసార సామర్థ్యం కొంత తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పరికరాలు వేడెక్కినప్పుడు విద్యుత్ ప్రసారంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గాలిలో ప్రయాణించే ఈ తరంగాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఫిన్లాండ్ లోని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
మానవ శరీరం ఈ తరంగాలకు ఎలా స్పందిస్తుందో పరిశీలించిన తర్వాతే దీనికి అనుమతులు లభిస్తాయి. కానీ భవిష్యత్తులో ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయని, కేవలం సమాచార సిగ్నల్ లాగానే మన ఇంట్లో ప్రతి విద్యుత్ వస్తువు తీగలు లేకుండానే పనిచేస్తుందని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైర్లు లేని లోకంలో విద్యుత్ షాక్ అనే పదమే వినిపించదు. పిల్లలు ఉన్న ఇళ్లలో ఇది మరీ ముఖ్యమైన భద్రతనిస్తోంది. గోడల నిండా వైరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇళ్ల నిర్మాణం కూడా సులభం అవుతోంది. తీగల్లేని ఈ విప్లవం మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేయబోతోంది. ఇక ముగింపుగా చూస్తే మనం ఇప్పుడు ఒక కొత్త విద్యుత్ విప్లవం ముంగిట ఉన్నాం. నికోలా టెస్లా తన జీవితాంతం పడిన కష్టానికి ఫలితం ఇప్పుడిప్పుడే అందుతోంది. మనిషి పుట్టిందే పోరాటానికి అని నమ్మిన టెస్లా లోకానికి గొప్ప వెలుగులను ఇవ్వాలని తప్పించారు. థామస్ ఎడిసన్ తో గొడవలు జరిగినా, తన డబ్బును వదులుకున్నా టెస్లా లక్ష్యం ఎప్పుడూ మానవాళికి సులభంగా విద్యుత్ అందించడమే. ఆయన నిర్మించిన వార్డెన్ క్లిఫ్ టవర్ ఆ రోజుల్లో విఫలమైన ఆయన వేసిన పునాదులే నేడు మన వైర్లెస్ లోకానికి ఊపిరి పోస్తున్నాయి. నేటి కాలంలో మనం విద్యుత్ వాహనాలు, తీగలేని ఛార్జింగ్ వైపు మల్లుతుండడం టెస్లా ఆలోచనల విజయమే. అడవులు, లోయలు, నగరాల నిండా వేలాడే తీగలు, భయం కలిగించే ట్రాన్స్ఫార్మర్లు లేని ప్రపంచం త్వరలోనే సాకారం కాబోతోంది. ఇది కేవలం మన సౌకర్యం కోసం మాత్రమే కాదు, ప్రకృతి పరిరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తోంది. తీగల కోసం వాడే టన్నుల కొద్ది రాగి, ప్లాస్టిక్ ను ఆదా చేయవచ్చు. తీగలు తెగిపడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండదు. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగాలు సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని ఏళ్ల సమయం కూడా పట్టవచ్చు. కానీ ఒకసారి ఇది అందుబాటులోకి వస్తే మన జీవనమే మారిపోతోంది. తీగల్లేని విద్యుత్ అనేది ఒక ఊహ కాదు, అది రేపటి వాస్తవం. నికోలా టెస్లా కన్న కల హిమాలయాల శిఖరాల నుండి అమెరికా వీధుల వరకు వైర్ లేని విద్యుత్తో వెలిగిపోవాలన్న లక్ష్యం నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అగ్రరాజ్యాలు ఇప్పటికే రోదశ నుండి విద్యుత్తును పంపే పనిలో నిమగ్నమయ్యాయి. వేలాడే తీగలు లేని ఆ వెలుగుల లోకం వైపు మనం వేగంగా సాగుతున్నాం. టెస్లా ఆశయాలే మనకు దారి చూపుతున్నాయి. విద్యుత్ రంగంలో రాబోతున్న ఈ మార్పు మానవ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతోంది. సామాన్యుడికి సైతం సులభంగా, చౌకగా విద్యుత్ అందే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.